హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే మాత్రం నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎన్టీఆర్ భరోసా గురించి అయితే మాట్లాడుకున్నాం. ఎన్టీఆర్ భరోసా అప్పీల్ ఎలా పెట్టాలి, రద్దయిన వాళ్ళకి అప్పీల్ పెట్టే ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. పూర్తిగా చూడండి, స్టార్టింగ్ నుంచి మొత్తం చెప్తాను. అసలు ఎన్టీఆర్ భరోసా అంటే ఏంటి తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే చెప్తాను. పూర్తిగా అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో అసలు ఎన్టీఆర్ భరోసా అనే పథకం అంటే ఏంటి? ఎన్టీఆర్ భరోసా అంటే వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి అండ్ భర్త గాని భార్య గాని మరణించినట్లయితే జీవించే భాగస్వామికు ఇచ్చే పెన్షన్స్ ని ఎన్టీఆర్ భరోసా పథకం అని అయితే అంటారు. ఇది ఎవరికి లభిస్తుంది అంటే వృద్ధాప్యం, వితంతువులు, ఒంటరి మహిళలు, మాలవారు, సంప్రదాయ వృద్ధులు, ట్రాన్స్జెండర్లు మొదలైన వారికి 4,000 అయితే వస్తుంది. అదే విధంగా వికలాంగులు, మల్టీ డిఫాల్టీ 6,000 అయితే వస్తుంది వీళ్ళకి. అదే విధంగా క్రానిక్ డిసీజ్ అంటే కిడ్నీ, లివర్, హార్ట్, ఎరిఫంటియాసిస్ వంటి జబ్బులు ఉన్న వాళ్ళకి 10,000 అయితే వస్తుంది. అదే విధంగా పూర్తిగా పడకబడి ఉన్న దివ్యాంగులకు, ప్రమాద బాధితులకు 15,000 అయితే వస్తుంది. దీనికి అర్హతలు ఏమేమి ఉండాలి అంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కావాలి. అదే విధంగా మీరు 60 ఏళ్లు పైగా ఉండాలి. అదే విధంగా సదరం సర్టిఫికేట్ లో మీ వికలాంగత పర్సంటేజ్ అనేది 40% ఉండాలి, లేదా 40% కన్నా ఎక్కువైతే ఉండాలి. దీనికి ఎలా అప్లై చేయాలి అంటే గ్రామ వార్డు సచివాలయం దగ్గర ఫారం తీసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్ జత చేయాలి. ఆధార్, రేషన్ కార్డ్, మెడికల్ సర్టిఫికేట్, సదరం ఐడి మొదలైనవి దీనికైతే అవసరం అవుతాయి. అప్లికేషన్ ను వాలంటీర్ లేదా సచివాలయం సిబ్బంది రిజిస్టర్ అయితే చేస్తారు. అప్రూవ్ అయితే మీ బ్యాంక్ ఖాతాకు పింఛన్ అయితే డైరెక్ట్ గా అయితే వస్తుంది. అవసరమైన డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అంటే నాకు చెప్పాను కదా, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా వైట్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఫోటో, వయస్ ప్రూఫ్ అయితే ఉండాలి. వికలాంగులకు సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. క్రానిక్ వ్యాధులు వారికి గవర్నమెంట్ ఆసుపత్రి మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఈ విధంగా అయితే అప్లై చేయాలి. ఈ పింఛన్ ఎవరెవరికి రద్దు చేశారు అంటే సదరం సర్టిఫికేట్ లో వికలాంగత పర్సంటేజ్ అనేది 40% కన్నా తక్కువ ఉండి, అదే విధంగా వయసు కూడా 60 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్నట్లయితే ఈ పింఛన్ అనేది రద్దు అయితే చేశారు. తాత్కాలిక సర్టిఫికేట్ అయితే ఉన్న వారికి కూడా రద్దు చేశారు. అర్హత లేని వర్గంలోకి వచ్చే వారిని కూడా రద్దు చేశారు. అప్పీల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే రద్దు నోటీస్ వచ్చిన 30 రోజుల్లోప ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషన్ వద్ద అప్పీల్ అయితే చేసుకోవచ్చు. దీనికి మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుద్ది. మళ్ళీ సదరన్ రీ అసెస్మెంట్ అయితే జరుగుతుంది. ఫలితం ఆధారంగా మీ పెన్షన్ మళ్ళీ ఇవ్వబడుతుంది. టైం లైన్ ఏ విధంగా ఉంటుంది అంటే మెడికల్ టెస్ట్ అనేది 7 రోజుల్లో అయితే పూర్తి అవుతుంది. అప్పీల్ అనేది 30 రోజుల్లో అయితే ఫైల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. రీ అసెస్మెంట్ అనేది 15 రోజుల్లో అయితే పూర్తి అవుతుంది. తాజా అప్డేట్స్ ఏమిటంటే 2025 ఆగస్టు 15 నుంచి అయితే మన మిత్ర యాప్ ద్వారా అయితే ఫిర్యాదు అయితే గ్రీవియన్స్ ఫిర్యాదు అయితే చేసుకోవచ్చు. పింఛన్ రద్దు అయిన వారికి 30 రోజుల్లో అప్పీల్ చేసే అవకాశం అయితే ఉంది. మీకు నోటీస్ వచ్చిన 30 రోజుల్లో అయితే మీరైతే అప్పీల్ అయితే చేసుకోవచ్చు. సో తొందరగా వెళ్ళైతే మీకు ఒకవేళ నోటీస్ వచ్చినట్లయితే అప్పీల్ అయితే చేసుకోండి. ఎన్టీఆర్ భరోసా పథకం వల్ల రాష్ట్రంలోని లక్షలాది పేదలకు ఆర్థిక భరోసా అయితే వస్తుంది. కానీ అర్హత ఉన్నట్లయితే చేసుకోండి. ఫిర్యాదుల కోసం మన మిత్ర యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.